హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనే సింధు. ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీయా? నేనైతే ఫుల్ హ్యాపీ అయితే లేను, ఎందుకంటే ఫుల్ ఇంకా ఒంట్లో బాగాలేదు అసలుకి. సో పిల్లలు ఫుల్ సతాయిస్తున్నారు అనేసి మ్యాష్ అండ్ బియర్ అని పెట్టిన. మ్యాష్ అండ్ బియర్ చూస్తుంది మా బబ్లీ గారు ఒక్కరే సపరేట్గా. ఇంకా స్నాక్స్ వేసుకొని హాల్లో థియేటర్లో ఎలా చేస్తుంది అట్లా చేస్తుంది మా పాప అయితే. సో ఫ్రెండ్స్, ఈరోజు నాకు ఏంటంటే హెల్త్ అస్సలు బాగోలేదు. హాస్పిటల్కి వెళ్ళొచ్చిన, మాట్లాడడానికి వాయిస్ కూడా రావట్లేదు. ఇంకా వీళ్ళు ఇలా అరుస్తూ ఉంటే నిఖిల్ గడు సతాయిస్తున్నాడు అనేసి బయట ఆడుకో అని చెప్పేసి బయట వదిలేసిన. చూడండి వాళ్ళు ఎలా ఆడుకుంటున్నారో, మట్టితో ఆడుకుంటున్నారు, చూపిస్తాను. ఫుల్గా ఇంకా నీళ్ళు అయితే ఎక్కుతున్నాయి అనేసి మన కీర్తమ్మ అయితే దుమ్ములు ఎత్తుంది. చూడు, ఇంకా స్టార్ట్ అయిపోయింది గొడవ. చూడండి, ఇంకా గొడవ అయితే అయిపోయింది. నిఖిల్ వదిలేసి, వాడు పాపడు కదా, తీ వాడు చిన్నాడు కదా, వదిలే నిఖిల్, వదిలే. ఆడ కవర్ చూడు, అద్దా నిఖిల్, ఆడ ఉప్పు కవర్ చూడు, పెద్ద కవర్, అది తీసుకో, అది తీసుకో. ఏది ఉత్త కవర్ తెచ్చుకున్నారు, గాలి కొట్టుకుని మట్టి పైన తెచ్చుకున్నారే, మీద మీద మట్టి తెచ్చుకొని ఆడే పిసుక్కొని కిందికి వచ్చినారు. వీడు బెన్నిగాడు పైకి ఎక్కుతుంటే మీరు కింద దిగడానికి కింద దింపిన ఇలాని. రంగమత్త అయితే చాలా కంగారుగా వెళ్తుంది, మందు డబ్బు వేసుకొని మందు పంపు ఇచ్చి రావడానికి వెళ్తుంది. రంగమ్మత్తని ఈరోజు సాయంత్రం చూస్తున్నాను. ఒరే మీ యుద్ధం ఆగదా ఇంకా? ఆడ కవర్ చూడు, బెండి లేకుంటే నువ్వు తీసుకో కవర్, పో తెచ్చుకొని మట్టి నింపుకో. ఇకరా ఇకరా నిఖిల్, ఇకరా ఇకరా, నేను అడ్జస్ట్ చేస్తా. ఇకరా ఫస్ట్ ఆఫ్ ఆల్ రే, ఇంకా కొట్లాడుకుంటూనే ఉంటారా మీరు? నిఖిల్ ఆ కవర్ తీసుకోరా, ఇంకా దండి పడతా చూడ, దాంట్లో వరే లక్కు తీసుకోరా, ఆ కవరే తీసుకో. మీరు మిద్ద మీదకి ఎక్కండి, మిద్ద మీదకి ఎక్కి అది తెచ్చుకోపోండి, తీసుకోపోండి. ఇంకా పోండి, మిద్ద మీదకి పోండి మీరు. అదిగో ఇంకా పోండి, మిద్ద మీద పోండిరా మీరు. వీళ్ళ యుద్ధం అయితే ఆగేలా లేదు. ఏంది దాట్లేదు, ఏది చూద్దాం. పైన మిద్ద మీద ఇసుక తెచ్చుకొని మిద్ద మీదనే వేసుకొని ఆడుకుంటున్నారు. పెన్ని కుద్దా, దాంట్లో బెల్లం ఉంది నీకు. అగ్గో కుర్కురు ప్యాకెట్ అక్కడెక్కడో దొరకకుండా వచ్చిన కవర్ తెచ్చుకున్నాడు, తెచ్చుకొని మిద్ద ఎక్కినాడు. ఎందుకు రాదు ఏంది అది అని అంటే ఉత్త కవరు మట్టి వేసుకొని ఆడుకుంటాం అన్నాడా అని అంటే, వీడు మిద్దె ఎక్కుతున్నాడని ఒరే మిద్దె ఎక్కగాకు బెన్ని మీరందరూ కిందకి వచ్చి ఆడుకుంటున్నాడే అని నేను అంటే, కవర్ తెచ్చుకొని పైనుంచి పిసుకొని ఈడ విసుకున్నారు మట్టి. అదే ఇది పెద్ద కవర్ చూడు, పెద్ద కవర్. ఇగో 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 ఇక పెద్ద కవర్ చూడయ్యా. అగ్గో అది వద్దంట, ఇదే దీంట్లో ఎంత బెల్లం ఉంది పడేద్దంతి. నువ్వు వేరే కవర్ తెచ్చుకో. అయిపోయినా మందు కట్టేదేస్తా, ఇంకా ఉందా రేపు బోల్లా మళ్ళా వారని. దగ్గుపర్షము, బీపీ డౌన్ అంటే ఆసుపత్రి వేసిన పొద్దున. బీపీ 87 పడిపోయిందమ్మా, ఇట్లా ఉంటే ఫిడ్స్ వస్తాయి అని అంటున్నాడు హాస్పిటల్. ఏం బ్రెయిన్ మీద బాగా ప్రెషర్ ఎక్కువైతుంది నాకు, ప్రెషర్ ఎక్కువైతుంది నాకు బ్రెయిన్ మీద. అయితే ఎట్లా కొట్టిందా ఇది కొడతావా, కొడతావా ఇంకోసారి కొట్టనాను దాంట్లో బెల్లం ఉందని అంటారా మీ
ఏందని వాడు అడుగుతున్నాడు గీయాలి కదా తిక్కలోనే మంచిగా లేగా లేగా ఏ కాలు కరుచుకుంటావు వాడు అటుకులు పెట్టే చూడు బబ్లికి అవి పెట్టాలా నీకు పెట్టాలా నీకు ఇవ్వాలా మళ్ళా లేదు అగా అటుకులు చిప్స్ ప్యాకెట్ లాంటి అవి చేసి వస్తా చూడ అమ్మ కాడ చూడసారి బబ్లిక్ కొన్ని నీకు కొన్ని చూడు మళ్ళా అదే మళ్ళీ స్టార్ట్ చేశారా ఇంతే ఇంకా సాయంత్రం పూటంగా నా తలకాయ తింటారండి ప్లీజ్ చూడరా ఇట్లనేనా అంట నంగా బుర్రే రాయాలి అంటే ఇక్కడ లైన్ ఎలా ఉంది ఈ లైన్ కంటే కిందికి రాకూడదు ఈ లైన్ పైకోవాలి ఇది పెన్సిల్ ఒకటి చూపిస్తాను గీయాలి మళ్ళీ పెట్టాలి ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ కిందికి రాకూడదు నువ్వేం చేసినావు ఈ లైన్ కిందికి వచ్చింది సో ఫెయిల్ ఈ లైన్ కిందికి వచ్చింది సో ఫెయిల్ ఈ లైన్ కిందికి వచ్చింది సో ఫెయిల్ నువ్వు ఏడ పాస్ అయినావు ఫెయిల్ అయినావు అన్నట్టే వచ్చినావు ఈడట్టే వచ్చినావు ఈడట్టే వచ్చినావు ఈడట్టే వచ్చినావు ఈడట్టే వచ్చినావు ఇక్కడ కూడా చూడు సి ఎలా ఉంది లైన్ టచ్ అయింది కిందికి రాలేదు నువ్వేం చేసినావు అన్ని కిందికి దింపినావు ఇది కరెక్ట్ రాసినావు ఇది కరెక్ట్ రాసినావు ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ సో ఇవి రెండు ఎత్తిపోయింది మీ అమ్మాయి ఇవన్నీ నేర్పియ్యదు కదా మీ అమ్మాయి ఎంతవరకు ఉన్నది నీకు యూట్యూబ్ సో నాకైతే ఒంట్లో అయితే అస్సలు బాగాలేదండి ఇట్లా రాయి అనేసి నీడు చూపించిందిలే సో ఫ్రెండ్స్ నాకైతే ఒంట్లో బాగాలేదనేసి మా అన్నయ్య అయితే పిలిపించానండి మా అన్నయ్య అయితే వచ్చాడు సడన్ ఎంట్రీ ఇచ్చాడు అనమాట రారేమనుకున్నాను అంటే డ్యూటీ ఉంది కదా గొప్ప ఉండప్పా అవ్వలేదు మీ మేడం టచ్ ఇచ్చింది సో మీ మేడం కూడా తప్పే రేపు వెళ్ళినాక మేడం నువ్వు తప్పు రచినావు ఇక్కడ ఎలా ఉంది ఇక్కడ పైకి టచ్ కాలేదు నువ్వు టచ్ ఇచ్చినావు మా మామ తప్పని చెప్పినాడు అని చెప్పి మండే చూపి సండే లేకుంటే మండే చూపి మండే లేకుంటే ట్యూస్డే చూపి ఈమె సాగు ఏమకైపోయింది ఇంకా చూసారు కదా మా అన్నయ్య అయితే వస్తూ వస్తూ ఉత్తి చేతులతో రాకుండా మ్యాగీ అంటున్నా నూడిల్స్ అండ్ గోబీ వెజ్ మంచూరియా తీసుకొచ్చారండి గోబీ మంచూరియా మేడం మీరు రాసిన తప్పు మా మేనమామ చెప్పినాడు కళ్ళ పడుస్తుంది ఎందుకంటే నూడిల్స్ తీసుకొచ్చారు వస్తూ సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరైతే మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నాకైతే ఒంట్లో బాగాలేదు అనేసి బీపీ డౌన్ అయిపోయి ఇంకా నాకు కళ్ళు తిరుగుతున్నాయని హాస్పిటల్ చూపించుకున్నాను మార్నింగ్ ఇంకా నాకు చాలా అలసటగా అనిపించేసి మార్నింగ్ అనగా పడుకొని 3 గంటలకు లేచిన 10 o'clock పడుకొని 3 గంటలకు లేచిన అంత మెలకు లేకుండా టాబ్లెట్లు వేసి ఇంకా నిద్రపోయినానండి వీళ్ళు ఇంకా మాట్లాడుతూనే ఉంటాడు నాన్ స్టాప్గా నన్ను అయితే మాట్లాడినవారు యాజ్ వాయిస్ కూడా సరిగా రావట్లేదు కాబట్టి సో ఫ్రెండ్స్ మా అన్నయ్య రావడం చాలా హ్యాపీగా ఉంది నేను ఏదో ఓపిక తెచ్చుకొని బెండకాయ జొన్న రొట్టె అండ్ రైస్ సాంబార్ అయితే వండినా చిన్న ఇది సాంబార్ అంటే రసం లాగా చేశాను అనమాట మీకైతే చూపిస్తాను సో రొట్టె చేసిన మా అన్న వచ్చాడని బెండకాయ కూర అదే మీరైతే ఇగురు అంటారు మేమైతే కూర అంటాం జరుగు లైట్గా రసం లాగా లైట్గా కాసాను అనమాట మనం బాక్స్ కట్టు చాలు మిగతా సో వాటర్ గోబీ మంచూరియా అన్నీ అయితే మా వదిన్ని వదిలేసి అలాగా ప్యాపిల్లో వదిలేసి ఇడ్లీ వచ్చినాడంట అబ్బా నా కోసం హెల్త్ బాగాలేదనేసి మార్నింగ్ అయితే నేను కాల్ చేసి పిలిపించాను మా అన్నయ్యని
అందుకు రావడం జరిగింది అన్నయ్య నా కోసం. ఇప్పుడు డ్యూటీ ఉందండి, 12 o'clockకి అన్నయ్యకి అయితే డ్యూటీ ఉందనేసి గబా గబా వంట అయితే చేసేసాను అన్నయ్య కోసం అనేసి. బెండకాయ కూర, బెండకాయ కర్రీ అండ్ రొట్టె చేయడం జరిగింది. ఓకే ఓకే, పెన్సిల్ చూడుకోవాలి. నువ్వు చేసిన ఫస్ట్ మిస్టేక్ అదే, పెన్సిల్ కోసం ఉండాలి. సో బ్రదర్, ఎస్ రొట్టె మా వాడు ఇలా తింటున్నాడు రొట్టె. అలాగా వీడికి ముసలోళ్ళలాగా రొట్టె అంటే భలే ఆప్యాయత అండి. వాళ్ళ జేజబ్బ కూడా ఇలాగే తింటాడు, రొట్టె చేతుల మీద తింటాం అనేది ఆయనకైతే చాలా ఇష్టం. ఏ అన్నం తినేటప్పుడు డిస్టర్బ్ చేయకుండా. ఎస్ ఊకుండా ఊకుండా ఇవి చూడండి, ఏడబడేసుకున్నావు షాప్నర్ చేపరా. వీడికి మధ్యన ఓవర్ యాక్షన్ ఎక్కువైంది. అన్నం తినని మా అట్లా చేయకూడదు. అట్లా చేసామనుకో ఉండు, మీ నాన్నకు ఫోన్ చేసి చెప్పులు తాగాకని చెప్తాను. నేనకు ఫోన్ చేస్తాను, ఇప్పుడు చెప్పులు తేవద్దని చెప్తాను. తట్టుకో, ఫోన్ చేస్తున్నా తట్టుకో. దిగు మరి, దిగు పడుతున్నా, దిగు. ఏ దిగు, తిననిరా చూపిస్తా ఇప్పుడు, దిగు మళ్ళా. సో మేనమామతో అయితే చాలా సరదాగా ఉన్నారు. ఎప్పుడో కానీ రారు కాబట్టి మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే అసలు సరిగ్గా రారు. మేము వచ్చి 1 year అవుతుంది. 1 year గాను నాకు మా పేరెంట్స్ అయితే ఎప్పుడు కూడా 2 days కానీ 3 days కానీ ఉండి నా కూతురు దగ్గర చూసుకుందామని ఒక్క రోజు రాలేదు. సో సాడ్ అనమాట. మా బ్రదర్ అయితే మంత్లీ ఒక్కసారి వచ్చి వెళ్తూ ఉంటారు. వెంటనే ఒక 1-2 hours గడిపేసి మాతోని వెళ్తూ ఉంటారు అనమాట. అసగాకండి ఎప్పుడు నేను వీడియో చేసినప్పుడల్లా వీళ్ళతోనే పెద్ద తలకాయ నొప్పి, ఇంకా మాట్లాడినివ్వరు. ఇంకా హెల్త్ బాగాలేనప్పుడల్లా వచ్చి చూసుకొని వెళ్తారు. అండ్ ఏదైనా మాకు అవసరం ఉంటే చేస్తారు. అవసరం ఉంటే చేసి మా పని అయిపోగానే మళ్ళీ వెళ్తాడు అన్నయ్య ఇంటికి. సో మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నోటికి కూడా ఇంకా బాగాలేదు, హెల్త్ బాగాలేక ఇంకా ఏమీ తినాలనిపించలేదు. ఇంకా వామిటింగ్ వచ్చినట్లు అయిపోతుంది, బీపీ డౌన్ అయిపోయి ఇంకా తలకాయ తిరుగుతుంది, కళ్ళు తిరుగుతున్నాయి, ఏమీ తినాలనిపించట్లేదు. ఇంకా వంట చేసే ఒప్పు కూడా లేకపోతే ఆ టైంలో సడన్గా మా అన్నయ్య రావడం, ఇంకా నేను పిల్లల్ని పట్టుకుంటున్నాడు, అందుకే మెల్లగా వంట చేసేసుకున్నాను. లేకపోతే అసలు వంట కూడా చేసుకోలేకపోయేదాన్ని. ఇంకా షార్ప్నర్ కోసం అయితే ఇలా గొడవ తెగదు. ఇంకా ఇదేనండి వీళ్ళ గురించి నాకు తలకాయ నొప్పి. ఇంకా బీపీ అసలు కంట్రోల్ అవ్వట్లేదు. ఏం చేస్తావు అబ్బా, నా పీకల మీద కూర్చుంటారు ఇంకా. సో అట్లా నా పీకల మీద కూర్చుంటాను, నా తలకాయ తింటానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ అయితే. బాయ్ బాయ్. మళ్ళీ లారీలో వచ్చేది. సో అన్నయ్యకి అయితే స్మైల్ నోర్మే. సో అన్నయ్యకి అయితే డ్యూటీ టైం అయింది, ఇంకా నేను వెళ్తాను అనేసి బయలుదేరుతున్నాడు అన్న అయితే. బబ్లీ అయితే నేను వెళ్తాననేసి అన్నతో పాటు. బట్ట పెట్టింటే
దాన్ని పెట్టింది టీ షర్ట్ కదా అని అది చాలా షేడ్ అయింది కదా షేడ్ అయిందని చెప్పి మీ వదిలి ఉతికి బీరువాలో పెట్టిన నువ్వు ఇట్రా బబ్లీ. బబ్లీ అయితే చాలా ఫీల్ అవుతుంది వాళ్ళ మామ వెళ్తున్నాడని, ఏడుస్తుంది అనమాట. ఈమె డైలాగులు అయితే అసలు బంద్ చేయదు, ఎప్పుడు అదొక డైలాగ్ పట్టుకొని ఆలవడతా ఉంటుంది. పెద్ద మొగలు పడకనే డైలాగ్ అండి. అన్నీ రావడం వెళ్ళటం జరుగుతుంది. ఓకే బాయ్ బాయ్. తీసుకో బాబు, స్మైల్ తీసుకో ఇట్లా. ఓకే బాయ్ నా. బబ్లీ అయితే దొర్లుతుంది అలా మామ పోతున్నాడు. కొడతారా మామని కొడతారా? దమ్మా ఎమ్మెల్యే తన్నలు పడాల కదా. దా నాయన కొడతారా? నా కాడ ఎప్పుడు ఇచ్చారు? దా మామనా ఎవరు మామనా? వాళ్ళ మామ పోయినాడు వదిలేసి బండి మీద ఎక్కించుకుంటున్నానే ఏడుస్తుంది. నా బొంగాడు తల్లి, నా బొంగాడు తల్లి, నీకు ఏమర్థమైంది నాన్న ఇంతకీ? మామ పోయినాడు ఏమి ఇంత ముద్దుగా ఏడుస్తుందమ్మా. ఈ అమ్మకి ఎన్ని కోట్లు ఇవ్వచ్చు ఇంత ముద్దుల తల్లికి? నా బొంగాడు తల్లి కూర్చుకుంటుంది లాలిపాపు. ఎవరు ఎవరు నాన్న చెప్పు, ఎవరు?